హలో అండి, ఈరోజు వీడియోలో 24 గంటల్లో అంటే ఇవాళ పొద్దున్న నానేస్తే రేపు పొద్దున్నకి స్ప్రౌట్స్ వచ్చేలా ఎలా చేయాలో తెలుసుకుందాం. స్ప్రౌట్స్ మేకర్ లేనప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతో ఎలా చేసుకోవాలి, అలాగే స్ప్రౌట్స్ మేకర్ ఉంటే ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీనికి ముందుగా ఒక కప్పు పెసలు 250 గ్రామ్స్ తీసుకున్నాను, నానబెట్టుకోవాలి. 12 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, నానితే తొందరగా వస్తాయి. మొదటి విధానం ఏంటంటే ఇలా చిల్లుల డబ్బా దొరుకుతుంది. ఆ చిల్లుల డబ్బాలో నానబెట్టుకున్న పెసలన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నా దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి, 2 డబ్బాల్లో వేసుకున్నాను. రెండో విధానము, పిండి జల్లించుకునే జాలీలో పెసలన్నీ వేసేసుకుని కింద ఒక చిల్లుల గిన్నె పెట్టుకుని పైన ఈ స్ప్రౌట్స్ గిన్నె పెట్టుకుని దానిపైన మూత పెట్టుకుని పక్కన పెట్టేయాలి. అలాగే టీ మనం వడబోసుకుంటాం కదా, అందులో కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. పెసలన్నీ వేసేసుకుని మూత పెట్టుకుని కిందన ఒక గిన్నె పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. 24 గంటల తర్వాత స్ప్రౌట్స్ ఈ విధంగా చక్కగా అన్నీ తయారైపోయి, స్ప్రౌట్స్ మేకర్ లేకపోయినా రెండో విధానంలో చక్కగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి.